గుంటూరు నగరంలో ఇన్నర్ రింగ్ రోడ్ బర్నింగ్ ఇష్యూ అవుతోంది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న థర్డ్ ఫేజ్ నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ఈ రోడ్డు నిర్మాణానికి కూల్చివేతలు ఇప్పుడు అడ్డంకిగా మారాయి. ఇళ్ల తొలగింపు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందంటూ ఈ వ్యవహారంలోకి వైసీపీ ఎంటర్ కావడంతో వివాదం ముదిరింది. అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ అధికార పక్షం నేతలు మండిపడిపోతున్నారు. దీంతో ఇన్నర్ రింగ్ రోడ్డు చుట్టూ పొలిటికల్ రింగులు చుట్టేసుకుంటున్నాయి. నిజానికి గుంటూరులో ఈ ఇన్నర్ రింగ్ నిర్మాణాన్ని 15 ఏళ్ల క్రితమే మొదలుపెట్టారు. ఇప్పటికే 2 ఫేజీల నిర్మాణం పూర్తి చేసుకుని వాహనాల రాకపోకలు కూడా సాగుతున్నాయి. అయితే థర్డ్ ఫేజ్ నిర్మాణ విషయంలో మాత్రం ఇంకా ప్రారంభానికే దిక్కులేదు. అందుకే అధికారంలోకి రాగానే థర్డ్ ఫేజ్ నిర్మాణానికి ప్రయత్నాలు మొదలెట్టింది కూటమి ప్రభుత్వం. కేంద్ర మంత్రి పెమ్మసాని సహా ఇతర కీలక నేతలు ఈ విషయంలో ముందడుగు వేశారు. ఈ థర్డ్ ఫేజ్లో భాగంగా ఆర్టీఓ ఆఫీసు నుంచి పేరేచెర్ల వరకు నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. అందులో భాగంగానే ఆర్టీఓ ఆఫీసు సమీపంలోని ఇళ్లను తొలగించాలని గత ప్రభుత్వమే నిర్ణయించింది. అయితే నిర్వాసితులు పలు డిమాండ్లు పెట్టడంతో అది సాధ్యం కాలేదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక 340 ఇళ్లను గుర్తించి వాటిలో 330 ఇళ్లను తొలగించాలని నిర్ణయించింది. పలు దఫాలుగా బాధితులతో మాట్లాడొప్పించారు అధికారులు. 7 కోట్ల రూపాయల నష్టపరిహారం కూడా చెల్లించి ఈ ఏడాది జనవరిలోనే పనులు మొదలుపెట్టారు. అయితే ఓ 10 ఇళ్ల తొలగింపు మాత్రం వివాదాస్పదమైంది. ఆ ఇళ్లను కూడా 3 రోజుల క్రితం అధికారులు తొలగించడంతో రచ్చ మొదలైంది. బాధితులకు మద్దతుగా వైసీపీ ప్రతిపాడు ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ ఆందోళనకు దిగడంతో పొలిటికల్ అగ్గిరా చేసింది. కూటమి ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లుగా పేదల ఇళ్లు పూర్తి చేస్తుందంటూ మండిపడ్డారు. నేను ఇక్కడి నుంచి ఏం చెప్తున్నామంటే, మీరు తీయాలనుకుంటున్నారు, ఎంక్రోచ్మెంట్ ఉంది, దీన్ని చేయాలని చెప్పేసి ఇప్పుడు మాట్లాడారు ఏసీపీ రెహమాన్ గారు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ రెహమాన్ గారు మాట్లాడారు. ఎవరంటే మాకు ఇది ఎంక్రోచ్మెంట్ లో ఉంది, 385 ఇల్లు ఎంక్రోచ్మెంట్ ఆల్రెడీ మేము అంతకుముందు ఇచ్చాము, తీస్తామని చెప్పాము అని చెప్పన్నారు. నేను ఆయన అడిగా, రెహమాన్ గారు మీరు మరి వీళ్ళందరికీ న్యాయం చేసి తీశారంటే, సార్ 200 చివరి వరకే మేము చేసాం న్యాయం, ఇంకొక 100 మంది వరకు చేయాల్సింది ఉంది, ఆ 100 మందికి చేస్తామన్నారు. మరి ఆ 100 మందిలో వీళ్ళు కూడా ఉన్నారు కదా అంటేనేమో ఉన్నారు సార్, మరి న్యాయం చేయకోకుండా నువ్వు ఇలా చేస్తున్నావా అంటే నా దగ్గర సమాధానం లేదు సార్, అది పై వాళ్ళని కనుక్కొని సార్ అంటున్నాడు. ఇంత బాధ్యతగా ఉన్నటువంటి జాబ్లో వృత్తిలో ఉన్నటువంటి ఏసీపీ రెహమాన్ గారు, పాప ఆయన ఏం చేస్తాడు, ఆయన వృత్తి ఆయన చేస్తున్నాడు. పైనుంచి ఎవరైతే ఉన్నారో, అది పూర్ణ రామయ్య ఎమ్మెల్యే గారు అయి ఉండొచ్చు, లేదనుకుంటే సిపి గారు అయి ఉండొచ్చు, లేదంటే ఇంకా మధ్యలో దళారులు ఎవరైతే ఉన్నారో, ఇంకా ఎవరైతే రియల్ ఎస్టేట్ దీనిలో ఉన్నారో, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ లాలుచిపడి చేసిన దానిలో ఈరోజు పేద ప్రజలందరూ కూడా బలైపోతున్నారు. అయితే కుట్రపూరితంగా ఇన్నర్ రింగ్ రోడ్డు థర్డ్ ఫేజ్ పనుల్ని వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు లోకల్ టీడీపీ నేతలు. 330 ఇళ్లు తొలగిస్తే లేని ఇబ్బంది ఈ 10 ఇళ్లతో ఎందుకు వస్తోందో వైసీపీ నేతలు చెప్పాలంటున్నారు. రాజకీయాల కోసం అభివృద్ధిని అడ్డుకోవద్దని హితవు పలికారు. రోడ్డు నిర్మాణ పనుల్లో నష్టపరిహారం చెల్లింపుల్లో ఎక్కడ అవినీతి జరిగిందో చూపించాలి అని సవాల్ విసురుతున్నారు. దీన్ని క్లియర్గా మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాము. దయచేసి వైసీపీ నాయకులారా, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవద్దు. ఇక్కడ 340 ఇళ్ళుంటే 330 మందికి అందరికీ ప్రతి ఇంటికి దేశంలో ప్రభుత్వ స్థలంలో ఉన్న ఏ ఇంటికి నష్టపరిహారం ఇచ్చింది లేదండి. స్థలం చూపించారు, కానీ ప్రతి ఇంటికి అది గుడిసెవని, రేకుల షెడ్ అవని, స్లాబ్ అవని ప్రతి ఇంటికి నష్టపరిహారం సుమారు 7 కోట్ల రూపాయలు నష్టపరిహారం అందించామండి. నెక్స్ట్ అదే కాక ఇప్పుడు ఏ అయితే 8 ఇళ్ళు నిన్న కూల్చడానికి వచ్చారో 330 మంది పక్కన వైసీపీ నాయకులు ఉంటారా, నిన్న ఆగిన ఏ 8 ఇళ్ళ పక్కన వైసీపీ నాయకులు ఉంటారో వాళ్ళే తెలుసుకోవాలి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిలో ఇదనేది మేజర్ కీలక కార్యక్రమం అండి. ఇంత పెద్ద కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుందో, వాళ్ళు ఏం ఆశించి ప్రజలకి ఏం న్యాయం చేయాలని దీనికి అడ్డుకుంటున్నారో తెలియట్లేదండి. మన రామాంజనేయులు గారికి చిత్తశుద్ధి లేదు, మరి వారికి పేద ప్రజలంటే వారికి అభిమానం లేదు, అన్యాయంగా చేస్తున్నారని అంటున్నారు. ఇక్కడ ఏ విధమైన అన్యాయం జరిగిందో వాళ్ళు నిరూపించాలి. గత 2 సంవత్సరాలుగా జరుగుతుందండి. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాసెస్లో ఎమ్మెల్యే గారు ఎంత పారదర్శకంగా మా పార్టీ నాయకులకు సంబంధం లేకుండా మున్సిపాలిటీకి సంబంధించిన ఇంజనీరింగ్ వాళ్ళని కానీ టౌన్ ప్లానింగ్ వాళ్ళని ఇక్కడ డిప్లాయ్ చేసి వాళ్ళ ద్వారానే వాళ్ళు ఎన్ని ఇళ్ళు పోతున్నాయని వాళ్ళు ఎస్టిమేషన్ వేయటం కానీ, స్ట్రక్చరల్ కాంపౌండేషన్ వాళ్ళు కొలతలు వేయటం కానీ, వాళ్ళకి ఇచ్చిన చెక్కులు కానీ ప్రతి ఒక్కటి డిపార్ట్మెంట్ తరఫున ఇచ్చిందే కానీ ఇక్కడున్న నాయకుల్లో ఎవరు చేయబెట్టింది లేదు దానిలో.